విశాఖలో మార్చి 22వ తేదీన గిరిజన అమ్మాయిపై అత్యాచారం కేసులో నేడు విచారణ జరిగింది. నిందితుడు వెంకటేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేసింది. మాయమాటలు చెప్పి బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న తమ కూతురుపై అత్యాచారం చేసి హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా నిందితుడి ఉరి తీయాలన్నారు. నిందితుడికి న్యాయవాదులు సహకరించవద్దని ఆదివాసీ సంఘం నాయకులు యోగి విజ్ఞప్తి చేశారు. మాది హిరమండలం, మేము గిరిజన మహిళని. ఒకప్పుడు నాకు ఒక వెంకటేశ్వరరావు అని కలవల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పరిచయం అయ్యారు. ఆ పరిచయంతోనే మేము అతని దగ్గర సైట్లో పనిచేయడం, టాపీ పని చేయడము, ఇది కూలి పని చేయడం, అలాగా మాకు పరిచయం అయ్యారు ఆ వ్యక్తి. మా పిల్లలకు కూడా తీసుకెళ్ళి, మా వాళ్ళ పిల్లలకు కూడా తీసుకెళ్ళి చదివించడం అలాగా చేశారు. హాస్టల్లో జాయిన్ చేయడం అలాగా చేశారు. పాప ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చేసింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ అతను మాకు ఒక 10 రోజులే ఉన్నది. 10 రోజులు ఉన్న తర్వాత ఫోన్ చేశాడు. అతను ఇక్కడ ట్యూషన్ చెప్తున్నాను నేను, పాపకి తీసుకొని రా అనుకుని ఫోన్ చేశాడు. గుడ్డ కప్పేసి చంపేసి ముక్కంట నోటంట రక్తము చంపేసి ఆ వెనక సీట్లోన పడేసి ఏకం కాళ్ళు చేతులు ముద్ద కట్టేసాయి. అతను ఏం చెప్పాడు, అయ్యిందేదో నా వల్లే అయిపోయింది, కారు ఆపేసి నా వల్లే అయిపోయింది, అయ్యిందేదో ఇక నేను చూడనంత ధనం ఇస్తాను, చూడనంత డబ్బు ఇస్తాను, నా గురించి గట్రా నేను తీసుకెళ్ళాను, పిల్లకి నేను ఇలాగ చేశాను పిల్లకి అనుకొని మీరు చెప్పకండి. మీరు బయట గట్ట పోలీసుల ముందు కూడా చెప్పకండి, మీడియా ముందు కూడా చెప్పకండి, నా గురించి ఎటు బయట పెట్టకండి మీరు అనుకొని మాకు భయపెట్టి ఉన్నాడు. అతనికి ఉరి శిక్ష పడాలి. ఒక మృగం ఎలాంటిదో అతను సైకో, గొప్ప సైకో మనిషి అతను. అంత దారుణంగా నా కూతురికి రేప్ చేసి చంపాడు. వాళ్ళు చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి చదివిస్తానని పేరుతో అమ్మాయి 10వ క్లాస్ వరకు గిరిజన ఆశ్రమ పాఠశాల వెనుల వలసలో చదువుకుంది. మంచి మార్కులతో పాస్ అయ్యింది. వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అక్కడ కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో పని చేసుకుని ఈ అమ్మాయి పైన కన్నేసి అమ్మాయిని ఎలాగైనా వశపరుచుకోవాలని ఆలోచనతో చదువు పేరుతో, సరస్వతి నిలవైనటువంటి చదువు పేరుతో గిరిజన అమ్మాయిని తీసుకెళ్ళి ఆ తండ్రికి ఏదైతే ఎస్కోటలో ఎస్విఎస్ కాలేజీలో వొకేషనల్లో జాయిన్ చేస్తున్న పేరుతో చెప్పి అక్కడ జాయిన్ చేసిన తర్వాత మొన్న యాసెస్ సెలవులోకి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి, మీ పాప ఇంట్లో ఉంటే చదువు పాడైపోతుంది, అర్జెంటుగా తీసుకెళ్ళి మా ఇంటికి దిగబెట్టండి, మా ట్యూషన్కి దిగబెట్టండి, దిగబెట్టిన తర్వాత మీకు బాగా చదువుకునే విషయం తీసుకొస్తానని చెప్పిన తర్వాత తండ్రి స్వయంగా 22వ తారీఖున కూర్మం గ్రామానికి తీసుకెళ్ళి దిగబెట్టడం జరిగింది. 22వ తారీఖున దిగబెట్టిన తర్వాత 23 తర్వాత 24వ తారీఖు ఉదయం 10 గంటలకి తల్లికి ఫోన్ చేసి మీ పాప చనిపోయింది అనే విషయం తెలిసిన తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ కేసు నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా సుమోటోగా కేసు బుక్ చేసింది. మేము ఈరోజు ఈ న్యాయమూర్తులకి, ఈ న్యాయవాదులకి మా ఆదివాసీల తరపున ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి ఇలాంటి మృగాలకి, ఇలాంటి నీచులకి దయచేసి మీరు బెయిల్కి పిటిషన్ వేయొద్దని చెప్పి 2 చేతులు జోడించి అడుగుతూ ఉన్నాం.